ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 4వ నెల మరి 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మీరు ఈరోజు దేవుని వాక్యము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. కీర్తన గ్రంథము 112వ కీర్తన 4వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. యథార్థవంతుల జీవితాల్లో మరి ఆ చీకటిలో అంటే చీకటి లోకంలో ఉన్నప్పటికీ కూడా మరి వారి జీవితంలో వెలుగు పుడుతుందంటండి. వెలుగు పుడుతున్నప్పుడు కాకుండా వాళ్ళు వాత్సల్యము, అంతేకాకుండా వారి కటాక్షము నీతి గలవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చీకటి అనే లోకంలో ఉంటున్నప్పుడు కూడా యథార్థతను బట్టి మన జీవితంలోకి వెలుగు కలుగుతుంది. యేసుప్రభు వారు సందర్భంలో ఆయన మాట్లాడతారు, ఆ వెలుగు మరి చీకటిలో ఉన్నది కానీ ఆ చీకటి అది గ్రహించుకునేటట్లుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యథార్థవంతుల జీవితంలో వెలుగు పుడుతుంది. ఆ వెలుగు మరి వారి జీవితాలు గొప్ప వాత్సల్యము, అలాగే నీతియు, మరి వారి జీవితాల కటాక్షము అనేది కలుగుతుంది. అప్పుడు ఈ రోజున నేను కూడా యథార్థవంతులుగా సాగిపోతున్నప్పుడు మన జీవితంలో వెలుగు పుడుతుంది, చీకటి తొలగిపోతుంది. మన జీవితాలకు మరి యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడానికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి యేసునికి వందలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి, సంతోషము ఆనందము మీరు దయచేయండి దేవ. మా భారతదేశాన్ని మీరు దీవించండి, రాష్ట్రాలను, గ్రామాలను, జిల్లాలు, మండలాలన్నీ కూడా దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. దేవదిగిన నాయకులు, అధికారులు అందరికీ మంచి వంతు నింపండి. ప్రవాహ యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. చెడు వ్యాసల నుంచి విడుదల చేసి నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. చేసిన ఉద్యోగంలో మీరు తోడుగొన్న తండ్రి. రాకపోక మీరు సహాయం చేయండి దేవానికి వందలు తండ్రి. ప్రభావ ఇగో నన్ను చదువుకునే బిడ్డలు జ్ఞానించి నడిపించిన తండ్రి. అదేవిధంగా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి దేవా. ఇదిగో తండ్రి మరి నాయన యేసునికి స్తోత్రాలు. విదేశాన్ని బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. ఆ దేశ పాడి పంటనంతటి మీరు ఆశ్రయించమని దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రభు హాస్పిటల్ రోగం స్వస్థపరచండి తండ్రి. జైలున్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందలు తండ్రి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి దేవ తండ్రి. గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. ఆయన వివాహం బిడ్డకి వివాహం దయచేయండి దేవ. ఇదిగో తండ్రి గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భించే సుఖం నిలువ దయచేయండి తల్లి. బిడ్డ క్షేమం దయచేయండి ప్రభు. ప్రతి సేవకురాండ్రు వారి బిడ్డలు, కుటుంబాలు, సంఘాలు మీరు దీవించి ఆస్వాదం చూస్తున్నాను. దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.